విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మధు గారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా బీజేపీ నుండి రామరెడ్డి గారిని అడుగుతున్నాను. ఆశలు లేని స్థితి నుండి అనూహ్య విజయం సాధించింది. ఎలా అనిపిస్తోంది? నిజంగా ఆశ ఉందా మీకు? గెలుస్తామనే ఆశ ఉందా? ఆశ లేదని కాగానే పూర్తి కాన్ఫిడెన్స్ లేదు. మేమే గెలుస్తామన్న పూర్తి కాన్ఫిడెన్స్ లేదు. అనుకున్న కన్నా మంచి విజయం వచ్చింది. కారణం ఏంటంటే మేము పరిపాలన మంచిగా ఇచ్చాము, కానీ సంస్థాగతంగా మేము హర్యానాలో అంత పటిష్టంగా లేము. మా పార్టీ గుజరాత్లో అద్భుతంగా ఉంది, మధ్యప్రదేశ్లో కూడా అద్భుతంగా ఉంది, ఎన్నోసార్లు గెలిచినాం. హర్యానాలో 2014 మొట్టమొదటిసారి 4 నుంచి 47కి జంప్ చేసినాం, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక. తర్వాత రెండోసారి మనోహర్ లాల్ గారు కట్టపడి 40 స్థానాలతోని జేజేపీ అలయన్స్తో గవర్నమెంట్ ఫామ్ చేసినాం. ఇప్పుడు గత రెండింటికన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు సీట్లు ఇది ఊహించింది కాదు, ఇది వాస్తవం మాట్లాడాలి. మేము ఎక్కువ సీట్లు ఊహించలేదా? అసలు విజయమే ఊహించలేదా? ఇక్కడ నిజం చెప్పాలి రామరెడ్డి గారు. అదే కానీ హంగ్ వస్తుండొచ్చు అనుకున్నాము. ఫస్ట్ ప్లేస్ వస్తామా, బార్డర్లో కాంగ్రెస్ మాకన్నా ఎక్కువ వస్తుందా, ఈవెన్ ఒకవేళ మిరాకిల్ కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా, మా మెజార్టీ కూడా వస్తుందా అని కూడా అనుకున్నాం మేము. ఎగ్జిట్ పోల్ చూసినాక అప్పుడు ఇంకేంటంటే కాంగ్రెస్కి గవర్నమెంట్ వస్తుందేమో అనిపించింది ఎగ్జిట్ పోల్ చూసినాక. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ చాలాసార్లు కరెక్ట్ అయితే కొన్నిసార్లు ఇట్లా ఉల్టా పుల్టా కూడా అవుతుంది. అదే కానీ అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అలా అన్ని సర్వే సంస్థలు కూడా అన్నీ కూడా ఒకే విధంగా ఇచ్చాయి. అవును, ఓవరాల్గా కాంగ్రెస్కు 2/3 మెజార్టీ అన్నట్టు ఇచ్చాయి, సింపుల్ మెజార్టీని రాలేదు. సో పరిస్థితి దానికి కారణం ఏంటంటే మా పరిపాలనలో అది అద్భుతమైన పరిపాలన, దానికి ప్రచారం లభించలే ఎక్కడ మీడియాలో. అది ప్రజల్లో ఉంది. ఒకటి కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్ ఈ మధ్యన రాహుల్ గాంధీ ఎంచుకున్న కుల రాజకీయం. కులం ఏంది, కులగన్న కుల అంటే కదా, ఆ హర్యానాలో ఒక కులాన్ని నమ్ముకొని కుల రాజకీయంతో గెలుస్తా అనుకున్నాడు. అప్పుడు మిగతా కులాలన్నీ రివర్స్ అయినాయి, అది కూడా పనిచేసింది. కాబట్టి కుల రాజకీయం అనేది మంచిది కాదు. నీ పరిపాలన, నీ నిజాయితీ, నీ అవినీతి రహిత పరిపాలన, సేవాభావం, ఇది పర్ఫార్మెన్స్, దాని మీద పోవాలి, నాయకత్వం వాటి మీద పోవాలి. కానీ కుల లెక్కలు మత లెక్కలతో పోతే హర్యానా లాగానే బొక్కబొర్ల పడతాం. ఇది హర్యానాలో స్పష్టంగా చూపించింది. ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుదాం. నిజంగానే మీరు కుల